పీసీసీ చీఫ్ ను కలిశారు ఫీనిక్స్ కంపెనీ బాధితులు. తమ భూములు ఆక్రమిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మంత్రి దామోదరతో పీసీసీ కమిటీ భేటీ అయింది. పటాన్చెరు వివాదంపై వివరాలు తీసుకుంది. ఇక రామగుండం రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు పరిశీలించారు ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే వివేక్ రివ్యూ చేశారు. బీసీల రిజర్వేషన్లపై కేబినెట్ నిర్ణయం చారిత్రాత్మకమన్నారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. ఇక రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ను కలిశారు ఫీనిక్స్ కంపెనీ బాధితులు. గచ్చిబౌలిలోని మొబైల్ సొసైటీ సభ్యులు 128 మంది గాంధీ భవన్కు వచ్చారు. ఫీనిక్స్ కంపెనీ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలను సృష్టించి హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తమ భూములను ఆక్రమించుకుంటుందని తెలిపారు. 1991లో అప్పటి ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. 1991 నుంచి తాము అక్కడే ఉంటున్నామని, తమకు న్యాయం జరిగేలా చూడాలని మహేష్ కుమార్ గౌడ్ను కోరారు. మంత్రి దామోదర రాజనరసింహతో పీసీసీ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. పటాన్చెరు వివాదంపై వివరాలు తీసుకున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై పార్లమెంట్ నేతల సమావేశంలో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు స్థానిక నేతలు. మహిపాల్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఈ వివాదంపై కమిటీ వేసింది పీసీసీ. కమిటీ సభ్యులు జిల్లా మంత్రితో సమావేశమై వివరాలు తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను పరిశీలించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రామగుండం ప్రాంతం వెనుకబడిందన్నారు. రైల్వే మార్గాలను బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు. బొగ్గు గన్లు, రైల్వే మార్గాల్లో ఇబ్బందులు, ప్రజల రవాణా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించినట్టు తెలిపారు. రామగుండంలో స్వర్ణ జయంతి గరీబ్ రథ్, మిలీనియం, నవజీవన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ల హాల్టింగ్ కోసం కృషి చేస్తామన్నారు ఎంపీ వంశీకృష్ణ. స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్, నవజీవన్ ఎక్స్ప్రెస్, వీటి స్టాప్లు కూడా ఇక్కడ అవసరం ఉన్నాయని చెప్పి దాని మీద రిక్వెస్ట్లు వస్తున్నాయి, దాని మీద డిమాండ్లు వస్తున్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా మీరు అందరికీ తెలుసు, అప్పుడు ఫస్ట్ ఫేజ్లోనే రామగుండంకి ఎట్లయినా స్టాప్ కావాలి, ఇది ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్, ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ కానివ్వండి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ మంచిగా ఉండాలని చెప్పి దాని మీద కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చి అది కూడా వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఇట్లా మరిన్ని స్టాప్స్, మరిన్ని ప్రయత్నాలు చేస్తూ పోతాము. చెన్నూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎండాకాలంలో నీటి కొరత రాకుండా చూడాలన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలో కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి రివ్యూ చేశారు వివేక్. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమన్నారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించాలన్నారు. బిల్లు అమలులో కేంద్ర ప్రభుత్వానికి కీలక పాత్ర అని రాష్ట్ర నాయకులు కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. రంగారెడ్డి జిల్లాలోని పలు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు కోదండరెడ్డి. చౌదర్పల్లి, గౌరెల్లి, గూంగల ఏరియాల్లో ఆకుకూరలు, వ్యవసాయ పంటలను పరిశీలించారు. యాచారం రైతు వేదికలో పట్టుపురుగుల పెంపకం, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ వివరాలు తెలుసుకున్నారు.